గారు ఏం మాట్లాడతారో మన చెవికి ఆలకిద్దాం. ପ୍ରଭୁଙ୍କର କଥା ଭଲରେ ଶ୍ରବଣ କରିବା, మన హృదయాలు తెరుద్దాం. ମୋ ହୃଦୟ ଖୋଲିକି ରଖିବା, మనం శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଆସକ୍ତିରେ ଶୁଣିବା। శ్రద్ధగా వినేవారు హృదయంలోనికి వాక్యం చొరబడుతుంది. ଶୁଦ୍ଧ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଆସକ୍ତିରେ ଯେତେବେଳେ ଆମେ ଶୁଣିବା, ସେ ବାକ୍ୟ ଆମ ହୃଦୟରେ ପ୍ରବେଶ କରିବ। ఆమేన్, హల్లెలూయా. క్లుప్తంగా దేవుని వాక్యం మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. କ୍ଲୁପ୍ତ ଭାବରେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ତୁମମାନଙ୍କ ସାମ୍ନାରେ ମୁଁ ରଖିବାକୁ ଇଚ୍ଛା କରେ। పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు మనసులో మీరు ప్రార్థన చేయండి, మనసుతో ప్రార్థన చేయండి. ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱର ଯେମିତି ଆମ ସହିତ କଥା କହିବେ, ଆପଣ ପ୍ରାର୍ଥନାରେ ରୁହନ୍ତୁ। ప్రభువా నాతో నువ్వు మాట్లాడు, ପ୍ରଭୁ ମୋ ସହିତ ତୁମେ କଥା କୁହ, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు. ପ୍ରଭୁ ମୋ ସହିତ କଥା କୁହ। నీ అసాధ్యమైనది ఏదైనా ఉంటే దాన్ని సాధ్యపరచు. ଯୋଉଟା ଅସାଧ୍ୟ ଆମ ଜୀବନରେ ସେଟା ସାଧ୍ୟ କର। నీకు ఇష్టం లేదు నాలో ఇంకా ఏమన్నా ఉంటే దాన్ని తెలియపరచు. ମୋ ଜୀବନରେ ଯୋଉଟା ଅଶୁଚି ଅଛି ସେଟା ଶୁଚି କରିବା ପାଇଁ ମୋତେ ସାହାଯ୍ୟ କର। నేను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ଯୋଉଟା କି ଅଶୁଚି ବିଷୟ ମୁଁ କାଢିବାକୁ ମୁଁ ଇଚ୍ଛା କରେ, ఎందుకంటే నేను నీ కుమార్తెగా కుమారుడిగా నేను జీవించాలి. ମୁଁ ତୁମର ପିଲା ରୂପେ ମୁଁ ବଞ୍ଚିବାକୁ ଚାହେଁ। అందును బట్టి నాలో ఏదున్నా సరే నువ్వు నాకు బయలుపరచు. ମୋ ଠାରେ ଯାହା ଦୁଷ୍କର୍ମ ଅଛି ତାହା ମୋତେ ବାକ୍ୟ ଦ୍ୱାରା ମୋତେ ଜଣାଅ। నాకు తెలిసినవన్నీ నేను వదిలిపెట్టాను. ଯୋଉଟା ମୁଁ ଜାଣିଛି ଏଇଟା ଭଲ ନୁହେଁ ସେଟା ମୁଁ ଛାଡ଼ି ଦେଇଛି। ఇంకా ఈ ఆవిష్కరణ ఏదైనా ఉంటే నాకు తెలియపరచు. ଆହୁରି ଆପଣଙ୍କ ବିରୋଧରେ ଯଦି କିଛି ମୁଁ କରିଥାଏ କିମ୍ବା ଅଛି ମୋତେ ଜଣାଅ। అపొస్తలుడైన పౌలు ପ୍ରେରିତ ପାଉଲ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న ఒక మాట మనం చదువుకుందాం. ଫିଲିପି ମଣ୍ଡଳୀକୁ ଲେଖିଥିବା ଗୋଟିଏ ବିଷୟ ଆମେ ପଢ଼ିବା। 4వ అధ్యాయం 4 ପର୍ବ 4వ వచనం చదువుకుందాం. 4 ପଦ ପଢ଼ିବା। ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, అట్లా చెప్పుదును ఆనందించుడి। చాలు వదిలేదు. ସର୍ବଦା ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ କର, ପୁନଶ୍ଚ କହୁଛି ଆନନ୍ଦ କର। హల్లెలూయా. పౌలు ఏమంటాడంటే ପାଉଲ କ'ଣ କହନ୍ତି? సంఘంలో ఉన్న వారికి ఆయన తెలియపరుస్తున్నాడు. ମଣ୍ଡଳୀରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ସେ ଜଣାଉଛନ୍ତି, మనం దేవుని పిల్లలం కాబట్టి, ଆମେମାନେ ପ୍ରଭୁଙ୍କର ପିଲା, సృష్టికర్తైన దేవుడు మనం నడుస్తున్నాం కాబట్టి, ସୃଷ୍ଟିକର୍ତ୍ତାଙ୍କ ପରମେଶ୍ୱରଙ୍କ ଆଦେଶ ଅନୁସାରେ ଆମେ ଚାଲୁଛୁ। ఆయన ద్వారాగానే మనకి పరలోకం ఉన్నదని మనం తెలుసుకున్నాం కాబట్టి, ତାଙ୍କରି ଦ୍ୱାରା ହିଁ ଆମେ ସ୍ୱର୍ଗକୁ ଯାଇପାରିବା ବୋଲି మనం ଜାଣୁ। ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉండాలి. ଆମେ ସର୍ବଦା ଆନନ୍ଦ କରିବାକୁ ପଡ଼ିବ। ప్రభువుని బట్టి సంతోషిస్తూ ఉండాలి. ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଆମେ ଆନନ୍ଦ କରିବାର ଅଛି। మనలో దుఃఖం అన్నది కష్టం అన్నది ଦୁଃଖ ହଉ କଷ୍ଟ ହଉ ఏది కూడా మనలోనికి రాకుండా ଆମ ଭିତରେ ଯେମିତି ନ ପ୍ରବେଶ କରେ జాగ్రత్త పడుతూ ఉండాలి. ଆମେ ଜାଗ୍ରତ ରହିବାକୁ ପଡ଼ିବ। మనం ఆనందిస్తున్న కొలది ଆମେ ଯେତେ ଆନନ୍ଦ କରିବା ఇవన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. ଦୁଃଖ ସବୁ ଦୂର ହବ। అవి మన దగ్గర రావడానికి వీల్లేదు. ସେଟା ଆମ ସାମ୍ନାକୁ ସେ ଆସିବ ନାହିଁ। సాతాను కూడా మనలోనికి రావడానికి వీలు ఉండదు. ଶୈତାନ ଆମ ଭିତରେ ସେ ପ୍ରବେଶ କରିପାରିବ అందుని ନାହିଁ। బట్టి పౌలు చెప్పే మాట ఏంటంటే, ତେଣୁକରି ପାଉଲ କୁହନ୍ତି, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పును, ఆనందించండి. ସର୍ବଦା ପ୍ରଭୁଙ୍କଠାରେ ଆନନ୍ଦ କର, ପୁନଶ୍ଚ କହୁଛି ଆନନ୍ଦ କର। కాబట్టి ప్రియ దేవుని సంగమా, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ମଣ୍ଡଳୀ, మనం ఎలా ఆనందిస్తున్నాం? ଆମେ କେମିତି ଆନନ୍ଦ କରିପାରିଛୁ? కాబట్టి ఆనందం అన్నది చాలా శ్రేష్టమైనది. ଆନନ୍ଦ ଆମ ପାଇଁ ଶ୍ରେଷ୍ଠ ଅଟେ। మనిషిని కృంగదీసేది కాదు ఆనందం, ମଣିଷମାନଙ୍କୁ କେବେ ସେ ତଳକୁ ବସିବାକୁ ଦେବ ନାହିଁ। ఉజ్జీవింపజేసేది, ଆମମାନଙ୍କ ଭିତରେ ଉଦ୍ଦୀପନା ଆଣିଥାଏ। గొప్ప గంతులు వేసేది. ଆମେ ଯେମିତି ନାଚି ଉଠି ପାରିବା, అటువంటి ఆనందం ప్రభులో ఉంది కాబట్టి, ସେହିପରି ଆନନ୍ଦ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଅଛି। అందుని బట్టి పౌలు అంటాడు, ప్రభువునందు ఆనందించండి అంటాడు. ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ତମେ ଆନନ୍ଦ କର। మనం అనేక వాటిని చూసి ఆనందిస్తూ ఉంటాం. ଅନେକ ବିଷୟ ଆମେ ଦେଖି ଆମେ ଆନନ୍ଦ କରିଥାଉ। అది సంపూర్ణమైన ఆనందం కాదు. ସେଥିରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଆନନ୍ଦ ନଥାଏ। దాన్ని ప్రభువుని బట్టి ఎవరైతే ఆనందిస్తుంటారో ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଯେଉଁମାନେ ଆନନ୍ଦ କରିବେ వారు నిజమైన సంతోషాన్ని పొందుకుంటూ ఉంటారు. ସେମାନେ ଅଧିକରୁ ଅଧିକ ଆନନ୍ଦ ପାଇବେ। దాని విషయంలో కొన్ని మనం పరిశీలించుదాం. ସେ ବିଷୟରେ କିଛି ଆମେ ଧ୍ୟାନ କରିବା। ఈ లోకంలో మనుషులందరూ కూడా ଏ ଜଗତରେ ଥିବା ଲୋକମାନେ ସମସ୍ତେ ఆనందం సంతోషం కొరకు ఆ ఆనందం వ్యర్థముగా పెరుగుతున్నారు.
ଆନନ୍ଦ ପାଇଁ ଏ ଜଗତର ଆନନ୍ଦର ସେ ଖୁସି ପାଇଁ ସେମାନେ ତାଙ୍କ ବାଟ ଦେଖିବାକୁ ଗଲେ ସେ ବିପଦଗାମୀ ହେଇଥାଏ। దాని కొరకు ప్రార్థనడుతున్నారు, ତା ପାଇଁ ସେମାନେ ପ୍ରୟାସ କରନ୍ତି, దాన్ని పొందుకోలేకపోతున్నారు. ସେଇଟା ସେମାନେ ପାଇପାରୁନାହାନ୍ତି। ఎవరు పొందుకుంటారు? କୋଉମାନେ ପାଇବେ దీన్ని ఎవరు కలిగి ఉంటారు? ଏ ଆନନ୍ଦ? କୋଉମାନେ ପାଇପାରିବେ? క్రీస్తును తెలుసుకునేవారు, ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଯେଉଁମାନେ ଜାଣିବେ, యేసు ప్రభువును నమ్మినట్టు వారే ଯେଉଁମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣନ୍ତି, పరిశుద్ధాత్మ ద్వారా నిజమైన సంతోషాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. ସେମାନେ ପବିତ୍ର ଆତ୍ମା ଦ୍ୱାରା ସମ୍ପୂର୍ଣ୍ଣ ଆନନ୍ଦ ସେମାନେ ପାଇବେ। ఆత్మ సంబంధమైన సంతోషం అది, ସେଟା ଆତ୍ମାର ଆନନ୍ଦ ଅଟେ, లోక సంబంధమైన సంతోషం కాదు. ଲୌକିକ ଆନନ୍ଦ ନୁହେଁ, ఇది ఆత్మ సంబంధముగా కలిగే సంతోషం. ଏଟା ଆତ୍ମୀୟ ସମ୍ବନ୍ଧୀୟ ଆନନ୍ଦ ଅଟେ। 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు ఎంతగా ఆనందించారు. ଦେଖନ୍ତୁ 120 ଜଣ ଯେଉଁମାନେ ପବିତ୍ର ଆତ୍ମା ପାଇଁ ସେମାନେ ସେ କୋଠରୀ ଘରେ ଥିଲେ, ସମସ୍ତଙ୍କ ଉପରକୁ ଯେତେବେଳେ ଆତ୍ମା ଆସିଲା ସେମାନେ କେତେ ଆନନ୍ଦ କଲେ, ఆత్మతో నింపబడ్డారు. ଆତ୍ମାରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେଲେ, ఎన్నడూ లేని సంతోషాన్ని వారు అనుభవించగలిగారు. ସେଇ ସମୟରେ କେତେ ଆନନ୍ଦ ପାଇଲେ, ସେ ଆନନ୍ଦ କେବେ ସେମାନେ ଦେଖିନାହାନ୍ତି। అసలు మేము ఇక్కడ ఉన్నామా అన్నట్టుగా వారు అనిపించడం లేదు, ఇక్కడ ఎక్కడున్నాం అన్నట్టుగా. ସେମାନେ ଭାବିଲେ ଆମେ କଣ ଏଇ ସ୍ଥାନରେ ଅଛି କି ଅଲଗା ଜାଗାରେ କୋଉଠି ଅଛୁ। 120 మంది మీద కూడా పరిశుద్ధాత్మ దిగినాడు. ସେ 20 ଜଣ ଲୋକମାନଙ୍କ ଉପରେ ପବିତ୍ର ଆତ୍ମା ଓହ୍ଲାଇ ଆସିଲା, వారందరూ కూడా ప్రవేశించాడు. ସମସ୍ତଙ୍କ ଭିତରେ ପବିତ୍ର ఎవరు ଆତ୍ମା, కూడా మౌనంగా ఉండకుండా କିଏ ମଧ୍ୟ ସେମାନେ దేవుని స్తుతించడానికి, ପ୍ରଭୁଙ୍କର ଆନନ୍ଦ ଆରାଧନା ఆయన କଲେ, మహిమపరచడానికి, ତାଙ୍କର ମହିମା କଲେ, అనేకమైన భాషలతో మాట్లాడడానికి ଅନ୍ୟାନ୍ୟ ଭାଷାରେ ପରଭାଷାରେ పరిశుద్ధాత్ముడు వారిని ఆలోచనపరిచాడు. ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱର ସେହିପରି ସେମାନଙ୍କୁ ପ୍ରସ୍ତୁତ କରିଥିଲେ। ప్రియమైన దేవుని సంగమా, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ମଣ୍ଡଳୀ, మన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే ପବିତ୍ର ଆତ୍ମା ଯେତେବେଳେ ଆମେ ପାଇବା, నిజమైన ఆనందం అంటే ఏంటో, సంతోషం అంటే ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ସେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ସ୍ୱର୍ଗୀୟ ଆନନ୍ଦ ଆମେ ପାଇପାରିବା। ఆత్మ లేనప్పుడు ଆତ୍ମା ଯଦି ନଥାଏ ఆనందం ఉండదు. ଆନନ୍ଦ ରହିବ ନାହିଁ, ఏదో ఒకటి మన చుట్టుముడుతూ ఉంటుంది. କୌଣସି ଗୋଟେ ବିଷୟ ଆମମାନଙ୍କ ଠାରେ ପ୍ରବେଶ କରିବ। అందును బట్టి ତେଣୁକରି ఇక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ଅନେକ ବିଷୟ ଲେଖା ଅଛି। ఆత్మ సంబంధమైన సంతోషం అంతరంగములో ఉండే సంతోషం. ଆତ୍ମୀୟ ଆନନ୍ଦ అంతరంగం, ଅନ୍ତର ଭିତରେ ସେଇଟା ଆସିଥାଏ। ఆత్మ సంబంధమైన సంతోషం ఎక్కడి నుండి వస్తుందంటే ఆత్మలో నుండి. ଆଧ୍ୟାତ୍ମିକ ସେ ଆନନ୍ଦ ଅନ୍ତରରୁ ସେଇଟା ବାହାରକୁ ଆସେ। శ్రమలో కూడా, కష్టాల్లో కూడా, బాధల్లో కూడా ఆ సంతోషం కలుగుతూ ఉంటుంది. ଆମେ କ୍ଲେଶରେ ଥାଉ, ଦୁଃଖରେ ଥାଉ, ପରୀକ୍ଷାରେ ଥାଉ, ସେ ଆନନ୍ଦ କେବେ ଆମ ଠାରୁ ଦୂର ହେବ ନାହିଁ। ఇక్కడ 6 విషయాలు ఉన్నాయి. 6 విషయాలు మేము ముందు ఉంచుతాం. ఇది 6ଟା ବିଷୟ ପଏଣ୍ଟ ଅଛି, ସେ 6ଟା ପଏଣ୍ଟ ତୁମ ଆଗରେ ମୁଁ ରଖିବି। పరలోకం అనగానేమి, ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ କହିଲେ କ'ଣ, దానిలో ఉండువారు ఎట్లుంటారు, ସେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ଥିବା ଲୋକମାନେ କେମିତି ରହିବେ, దాని విషయంలో మనం చూడాలంటే ସେ ବିଷୟରେ ଯଦି ଆମେ କିଛି ଦେଖିବା, పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూడాలి. ପବିତ୍ର ବାଇବଲରୁ ଆମେ ଦେଖିପାରିବା। దానిలో ఉన్నది చూసినప్పుడే ସେ ପବିତ୍ର ବାଇବଲରୁ ଯଦି ଆମେ ଧ୍ୟାନ କରିବା, మనకి సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. ସତ୍ୟ କ'ଣ ଆମେ ବୁଝିପାରିବା। నోటి మాటల ద్వారా చెప్తే అది మనకు తెలియదు. ସେ ଆମର ମୁଖରୁ ବାହାରିଥିବା କଥା ଦ୍ୱାରା ସେଇଟା କେବେ ଜଣା ପଡ଼ିବ ନାହିଁ। కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ దేవుడే మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ଆତ୍ମ ସମ୍ବନ୍ଧୀୟ ବିଷୟ ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱର ସେଇଟା ଆମ ସମ୍ମୁଖରେ ରଖିବେ। కాబట్టి పరలోకం అనగా ఏంటి, ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ କହିଲେ କ'ଣ, దానిలో ఉండేవారు ఎట్లుంటారు. ସେଥିରେ ଥିବା ଲୋକ କେମିତି ରହିବେ। రోమ పత్రిక 14:17 చూసినట్లయితే, ରୋମିଓ 14:17 ଯଦି ଦେଖିବା, రోమ 14:17 14:17 କାରଣ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଭୋଜନ ପାନ ନୁହେଁ, କିନ୍ତୁ ଧାର୍ମିକତା, ଶାନ୍ତି ଓ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ ଅଟେ। ఆమేన్. చదవండి. దేవుని రాజ్యము భోజనము మానవుడు కాదు కానీ కాదు గాని నీతియు నీతియు సమాధానమును సమాధానమును పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ ఉన్నది, ఆనందమునై ఉన్నది. ఆనందమునై ఉన్నది. పరలోకము ఏమై ఉన్నది? దేవుని రాజ్య స్వర్గరాజ్య కోణ ହେଉଛି దానిలో ప్రవేశించే వారు ఎట్లుంటారు? ସେଥିରେ ପ୍ରବେଶ କରୁଥିବା ଲୋକ କେମିତି ରହିବେ? వ్రాయబడిన ప్రకారంగా ଲେଖାଯାଇଥିବା ଅନୁସାରେ దేవుని రాజ్యము ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ఏ రాజ్యం అది? କାହାର ରାଜ୍ୟ? దేవుని రాజ్యం అండి. ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ। మనం ప్రయాసపడేది దేవుని రాజ్యం కొరకే. ଆମେ ଯୋଉ ପ୍ରୟାସ କରୁଛୁ ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟ ପାଇଁ, ఈ రాజ్యం పతనం అవడానికి సిద్ధంగా ఉంది. ଏ ରାଜ୍ୟ ପତନ ସ୍ଥିତିରେ ଅଛି। ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి, ଏ ଯୋଉ ଦୁନିଆକୁ ଆମେ ଦେଖୁଛୁ ସବୁ ବିନଷ୍ଟ ହବ, కానీ దేవుని రాజ్యం ఒకటి నిలుస్తుంటుంది. ପ୍ରଭୁଙ୍କର ରାଜ୍ୟ ସ୍ଥିରସ୍ଥାୟୀ ଅଟେ। ఆయన రాజ్యానికి అంతం లేదు, ତାଙ୍କର ରାଜ୍ୟକୁ ଅନ୍ତ ନାହିଁ। ఆయన రాజ్యాన్ని పాటించే వాళ్ళు ఎవరు లేరు. ତାଙ୍କ ରାଜ୍ୟକୁ କିଏ ମଧ୍ୟ ବିନଷ୍ଟ କରିପାରିବେ ନାହିଁ। ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం ପ୍ରଭୁଙ୍କର ରାଜ୍ୟ భోజనము పానము కాదు, ଭୋଜନ ପାନ ନୁହେଁ, కానీ କିନ୍ତୁ పరిశుద్ధాత్మ ఉన్నది, ఆనందమునై ఉన్నది. ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ ଅଟେ। అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించువారు ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟରେ ଯେଉଁମାନେ ପ୍ରବେଶ କରିବେ, పరిశుద్ధాత్మ పొందుకొని ପବିତ୍ର ଆତ୍ମା ପାଇ అక్కడ వెళ్తారు. ସେଠାକୁ ଯିବେ। పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఆనందిస్తూ ఉంటారు. ପବିତ୍ର ଆତ୍ମା ଯେଉଁମାନେ ପାଇବେ ସେମାନେ ଆନନ୍ଦ କରିପାରିବେ। ఆమేన్, హల్లెలూయా. అందులో చింత చిరాకులు ఏమి కూడా ఉండవు. ସେଥିରେ କିଛି ଚିନ୍ତା ରହିବ ନାହିଁ, ଦୁଃଖ ରହିବ ନାହିଁ। ఇంకా భోజనం వరకు ప్రాణం వరకు విచారించరు. ଭୋଜନ ପାନ ପାଇଁ, ବସ୍ତ୍ର ପାଇଁ କେବେ ఈ ସେମାନେ లోకంలో ఉన్నంత వరకు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ଏ ଜଗତରେ ଯେତେ ଦିନ ଆମେ ଅଛୁ ପ୍ରଭୁ ସେଗୁଡାକୁ ଆମକୁ ଅନୁଗ୍ରହ କରିବେ। కానీ ఈ రాజ్యంలో మనం స్థిరంగా ఉండం. ଏ ରାଜ୍ୟର ସ୍ଥିରତା ନାହିଁ, ఈ రాజ్యం మంది కాదు. ଏ ରାଜ୍ୟ ଆମର ନୁହେଁ। ఈ రాజ్యం ఒకడు దేవుడు అప్పగించాడు. ଏ ରାଜ୍ୟ ଜଣଙ୍କ ହସ୍ତରେ ଅଛି। అందుకే వాడు రకరకాలుగా పరిపాలన చేస్తున్నాడు. ତେଣୁକରି ସେ ଅନ୍ୟାନ୍ୟ ବାଟରେ ସେ ତାର ରାଜ୍ୟକୁ ସେ କରୁଅଛି। ఎందుకంటే దేవుడు అతనికి ఇచ్చాడు కాబట్టి ପ୍ରଭୁ ତାଙ୍କୁ ହସ୍ତରେ వాడి ରଖିଦେଇଛନ୍ତି। ఇష్టం. ତାର ଇଚ୍ଛା, చంపాలని చంపేస్తున్నాడు. ସେ ମାରିବାକୁ ଚାହିଁଲେ ମାରିଦବ। దేవుని పిల్లలంటే వాడికి చిరాకు. ପ୍ରଭୁଙ୍କର ପିଲାମାନଙ୍କ ଉପରେ ସେ ବିରକ୍ତ ହେଇଥାଏ। దేవుని బిడ్డలు చూస్తే వాడి గుండెలో పొడి వచ్చేస్తుంది. ପ୍ରଭୁଙ୍କର ପିଲାଙ୍କୁ ଦେଖିଲେ ତାର ହୃଦୟ ଅନ୍ତର ଧରିବ। అందరూ బట్టి దేవుడికి వెళ్ళిపోతున్నారని రకరకాలుగా వాడు పెట్టి మనుషులు పీడిస్తున్నాడు. ତେଣୁକରି ପ୍ରଭୁଙ୍କର ପିଲାମାନଙ୍କୁ ସେ ସଦାବେଳେ ଘାସ କରିବାକୁ ସେ ଦେଖିଥାଏ। కేంద్రాన్నే పట్టుకున్నాడు సైతానుడు. ଆମର କେନ୍ଦ୍ରକୁ ଶୈତାନ ଧରି ଅଛି। ఏది పాస్ చేస్తే రూల్ అది పాస్ అయ్యి దాని ప్రకారంగా జరుగుతుందన్నమాట. ସେମାନେ ଦେଖନ୍ତୁ ସେମାନେ ଦୁନିଆ ଏଜେଣ୍ଡା ଯୋଉଟା ଅଛି ଆମର ସେ ତାକୁ ସେମାନେ ବଦଳାଇବାକୁ ଦେଖୁଛନ୍ତି। ఈ రాజ్య పరిపాలన చేసే నాయకుల గురించి కూడా రాయబడి ఉంది. దేవుని చిత్తమైతే ఒకసారి దాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ଯେଉଁମାନେ ରାଜତ୍ୱ କରନ୍ତି ତାଙ୍କ ବିଷୟରେ ମଧ୍ୟ ବାଇବେଲରେ ଲେଖା ଅଛି। వారు ఎటువంటి వారు అన్నది క్లుప్తంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ସେ କି ପ୍ରକାର ଲୋକ ବୋଲି ବାଇବେଲରେ ଲେଖା ଅଛି। మనం అన్ని కూడా తెలుసుకోవాలి. ଆମେ ସମସ୍ତେ ବୁଝିବାକୁ ପଡିବ। తెలుసుకున్నప్పుడే దేవుని తట్టు మనం నిలబడగలుగుతున్నాం. ଆମେ ଯେତେବେଳେ ଜାଣିବା ପ୍ରଭୁଙ୍କ ପକ୍ଷରେ ଆମେ ଠିଆ ହେଇପାରିବା। అలాగే చూడండి యెషయా గ్రంథం 35 ଇସାୟ 35 9వ వచనం చూడండి. 9 ଯଦି ଆମେ ଦେଖିବା, ଇସାୟ 35 ସେଠାରେ କୌଣସି ସିଂହ ନଥିବ କିମ୍ବା କୌଣସି ହିଂସ୍ରକ ଜନ୍ତୁ ତହିଁ ଉପରକୁ ଯିବ ନାହିଁ। ସେମାନେ ସେଠାରେ ଦେଖାଯିବେ ନାହିଁ, ମାତ୍ର ମୁକ୍ତିପ୍ରାପ୍ତ ଲୋକମାନେ ସେଠାରେ ଗମନ କରିବେ। అక్కడ సింహం ఉండదు, అవును, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి ఎక్కడ కనబడవు. అవును. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. అక్కడ నడుచుదు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. వారి తలల మీద నిత్య ఆనందం ఉండును. వారి ఆనందంతో ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు. దుఃఖములు నిత్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే మనకు కనబడుతూ ఉంటాయి మృగాలు, సింహాలు, రకరకాల మృగాలు ఇక్కడ చూస్తాం. ଜଗତରେ ଆମେ ହିଂସ୍ର ଜନ୍ତୁମାନଙ୍କୁ ଆମେ ଦେଖିଥାଉ, కానీ అక్కడ ఇవేమి కూడా ఉండవు. ମାତ୍ର ପ୍ରଭୁଙ୍କର ସେଇ ସ୍ଥାନରେ ସେ ହିଂସ୍ର ଜନ୍ତୁ ପ୍ରବେଶ କରିପାରିବ ନାହିଁ। అంతేకాదు
ସେତିକି ନୁହେଁ, విమోచింపబడిన వారు అక్కడ నడుస్తూ ఉంటారు. ଯେଉଁମାନେ ମୁକ୍ତି ପାଇଛନ୍ତି ସେମାନେ ସେଠାରେ ଦେଖାଦେବେ। ఎవరైతే రక్షణ పొంది రక్షణ కాపాడుకుంటూ భయభక్తులతో జీవిస్తూ నడుస్తూ ఉంటారో అక్కడ వారు నడుస్తూ ఉంటారు దేవుని రాజ్యం. ଯେଉଁମାନେ ପରିତ୍ରାଣ ପାଇକି ପ୍ରଭୁଙ୍କର ପଥ ଅନ୍ୱେଷଣ କରନ୍ତି ସେଠାରେ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କର ଗାନ କରିବେ, ତାଙ୍କ ଛମରେ ସେମାନେ ରହିବେ। ఏమో విమోచించిన వారు అంటే ఈ పాపముల నుండి ఈ దుర్మార్గంలో దుష్టత్వం నుండి విమోచించబడిన వారు అక్కడ ఏం చేస్తారంటే పాటలు పాడుతూ సియోనుకు తిరిగి వస్తూ ఉంటారు. ଦେଖନ୍ତୁ ମୁକ୍ତିପ୍ରାପ୍ତ ଲୋକମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କ ସ୍ଥାନରେ ନିରନ୍ତର ସେମାନେ ଗାନ କରିବେ, ସିଓନରେ ପ୍ରବେଶ କରିବେ। ఏదో విమోచించిన వారు పాటలు పాడుతూ సియోనుకు వస్తూ ఉంటారు. వారి తలల మీద నిత్య ఆనందం ఉండదు. ଦେଖନ୍ତୁ ତାଙ୍କର ମୁକୁଟ, ତାଙ୍କ ଉପରେ ସେ ଭୂଷଣ ଥିବ, ମସ୍ତକ ଉପରେ ଭୂଷଣ ରହିବ। ఏముంటుంది వారి తలల మీద? ତାଙ୍କ ମସ୍ତକରେ କ'ଣ ରହିବ? ఆనంద ఆనంద ନିତ୍ୟସ୍ଥାୟୀ ଆନନ୍ଦର ସେ ମସ୍ତକର ଭୂଷଣ ରହିବ। ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ గెలిచిన వారు, ଏଇ ଯେଉଁମାନେ ଜିତିବେ, ఈ లోకాన్ని జయించినట్టు వారు, ଜଗତକୁ ଯେଉଁମାନେ ଜିତିଛନ୍ତି, సైతానికి లోపడనట్టు వారు, ଯେଉଁମାନେ ଶୈତାନର କବଳରେ ନାହାନ୍ତି, సాతానున్న స్థలానికి వెళ్ళనట్టు వారు, ଶୈତାନର ସ୍ଥାନକୁ ଯେଉଁମାନେ ଯାଇନାହାନ୍ତି, వాటికి మొక్కనట్టు వారు, ତାଙ୍କୁ ମୁଣ୍ଡିଆ ନ ମାରିଥିବା ଲୋକମାନେ, అలాంటి వారు ఎక్కడ నడుస్తున్నారండి? ସେଇ ଲୋକମାନେ କୋଉଠି ଚାଲିବେ? ఆమేన్ హల్లెలూయా. మనం నడవడానికి సిద్ధపడుతున్నామా? ଆମେ କ'ଣ ସେଇପରି ଚାଲିକି ପ୍ରସ୍ତୁତ ହେଇ ଅଛି କି? మనం అక్కడికి వెళ్ళాలని ఆసక్తి ఉందా? ସେଇ ସ୍ଥାନକୁ ଯିବାର ଆସକ୍ତି କ'ଣ ଅଛି କି ଆମଠାରେ? అలాగైతే దేవుడు మనతో చెప్పింది మనం చేసి తీరాలి. ପ୍ରଭୁ ଯାହା ତାଙ୍କ ବାକ୍ୟ ଦ୍ୱାରା କୁହନ୍ତି ସେଇଟା ଆମେ ନିଶ୍ଚୟ ପାଳନ କରିବାର ଅଛି। దేవుడు వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ଆମେ କେବେ ଅବୁଝଣା କରି ରହିବା କଥା మన ନାହିଁ। నిమిత్తమే కదా ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై శ్రమల పడి కొట్టబడి తిట్టబడి ఉమ్ములు వేయబడి మరి రక్తం కార్చబడి ప్రాణాన్ని పెట్టినాడు. ସେ ଆମ ନିମନ୍ତେ ଜଗତକୁ ଆସିଲେ, କେତେ କଷ୍ଟ ସହିଲେ, ତାଙ୍କର ପ୍ରାଣ ଦେଲେ। అటువంటి కష్టాన్ని మనం భరించగలమా? ସେଇ କଷ୍ଟ କ'ଣ ଆମେ ସହିପାରିବା କି? మనం భరించలేమనే మన నిమిత్తం ఆయన భరించాడు. ଆମେ ସହିପାରିବା ନାହିଁ, ତେଣୁକରି ସେ ଆମର ଦଣ୍ଡ ତାଙ୍କ ଉପରକୁ ନେଲେ। మన మీద పడవలసింది ఆయన తీసుకున్నాడు. ଆମ ଉପରକୁ ଆସିବା ସେ ଦଣ୍ଡକୁ ସେ ନିଜେ ଭୋଗିଲେ। నా బిడ్డలారా మీరు సహించలేరు, ତୁମେ ସହିପାରିବ ନାହିଁ, మీరు ఓర్చుకోలేరు. ତୁମେ ତାହା କେବେ କଦାପି ସହିପାରିବ ନାହିଁ। ఇదంతా నేను భరిస్తాను. ମୁଁ ତୁମ ପକ୍ଷରେ ମୁଁ ଠିଆ ହେବି। సమస్త మానవాళి నిమిత్తం ఆయన భరించాడు. ସର୍ବ ଜଗତ ନିମନ୍ତେ భరించి నిత్య సంతోషాన్ని ఏర్పరిచాడు. ସମସ୍ତଙ୍କର ଭାର ବୋହି ସେ ନିତ୍ୟ ଅନନ୍ତ ଜୀବନ ସେ ଆମମାନଙ୍କୁ ପ୍ରଦାନ କଲେ। అది మనం పొందుకోవాలంటే ఆయన చెప్పింది మనం చేసి తీరాలి. ସେଇଟା ପାଇବାକୁ ହେଲେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଯାହା କହେ ତାହା ଆମେ ପାଳନ କରିବାର ଅଛି। అలా చేసినప్పుడే ତାହା ଯଦି ଆମେ କରିବା, దాన్ని మనం పొందుకోగలుగుతాం. ଆମେ ତାଙ୍କର ସେ ରାଜ୍ୟକୁ ଆମେ ପାଇପାରିବା। పరలోకంలో ఉండేవారు సంతోషంగా ఉంటారు. ఎరిమియా 15:16 చూడండి. ଯେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ରହିବେ ସେମାନେ ସଦାବେଳେ ଆନନ୍ଦରେ ରହିବେ। ఎరిమియా ଚିର୍ମିୟ 15:16 ପର୍ବ 16 ପଦ ଦେଖ। ఈ మాటలు నాకు దొరకగా నీ మాట నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. అవును సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ବଢିଆ। ତୁମର ବାକ୍ୟ ପ୍ରାପ୍ତ ହେଲା, ପୁଣି ମୁଁ ଯାହା ଭୋଜନ କଲି, ଆଉ ତୁମର ବାକ୍ୟ ମୋର ଆନନ୍ଦ ଓ ଚିତ୍ତର ଆହ୍ଲାଦଜନକ ହେଲା, କାରଣ ହେ ସୈନ୍ୟାଧିପତି ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର, ମୁଁ ତୁମ ନାମରେ ଖ୍ୟାତ ଅଟେ। ఇర్మియా ప్రవక్త రాజకీయంగా ఇక్కడ కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ଦେଖନ୍ତୁ ଏଠି ଜିର୍ମିୟ ଭକ୍ତ ଯେଉଁଟା କହନ୍ତି ସେ ବିଷୟ ଆମେ ଦେଖୁଛୁ। ఇర్మియా ప్రవక్త అన్నాడు, ଭକ୍ତ କହନ୍ତି నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. ତୁମର ବାକ୍ୟ ପ୍ରାପ୍ତ ହେଲା, ପୁଣି ମୁଁ ତାହା ଭୋଜନ କଲି। ఆయన మాటల్ని భుజించడం. ତାଙ୍କର ବାକ୍ୟକୁ ସେ ଭୋଜନ କଲେ। ఆమేన్ హల్లెలూయా ହାଲେଲୁୟା।
ఆయన మాటలు మనం పూజించాలి. ତାଙ୍କ ବାକ୍ୟକୁ ଆମେ ଭୋଜନ କରିବାର ଅଛି। ఎందుకంటే କାହିଁକି ମାନେ సైతాన్తో ఒక మాట ప్రభు అన్నాడు, ଶୈତାନ ସହିତ ପ୍ରଭୁ ଗୋଟିଏ କଥା କହିଲେ, మనుషుడు ମଣିଷ రొట్టె వలన కాదు, ରୁଟି ଦ୍ୱାରା ବଞ୍ଚିବ ନାହିଁ, దేవుని వాక్యం ద్వారాగా బ్రతుకున్నాడు. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ସେ ବଞ୍ଚିବ। దేవునికి స్తోత్రం. వాక్యం మన హృదయంలో ఉంటే మనం తినకపోయినా సరే ఆకలి అన్నది అవదు. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଯଦି ଆମ ହୃଦୟରେ ରହିବ ଆମେ ଭୋକିଲା ହେବେ ନାହିଁ। ఆ కొండ మీద ప్రసంగిస్తున్నప్పుడు ଦେଖନ୍ତୁ ପର୍ବତ ଉପରେ ଯେତେବେଳେ ପ୍ରଭୁ ସୁସମାଚାର అది ఎన్ని దినాలు అక్కడ ఉండిపోయారు, ଅନେକ ଦିନ ସେଇଠି ସ୍ଥାନରେ ଥିବା ଲୋକମାନେ ରହିଲେ, ఆకలి లేదు వాళ్ళకి. ସେମାନେ ତାଙ୍କୁ ଭୋକ ହେଲା ନାହିଁ। వాక్యం వినిన కొలది తృప్తిగా ఉంది వాళ్ళకి, ସେମାନେ ଆହୁରି ବାକ୍ୟ ଶୁଣିବାକୁ ସେମାନେ ଇଚ୍ଛା କଲେ, తృప్తి పరచబడుతున్నారు. ସେମାନେ ତୃପ୍ତି ପାଉଛନ୍ତି। మనం ఒక గంట కూర్చోలేదు, ଆମେ ଗୋଟେ ଘଣ୍ଟାଟି ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ନିଧିରେ ବସି ପାରୁ। ఆకలి వేసేస్తుంది, త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, ట్రైన్ వస్తూ ఉంటారు, త్వరగా వెళ్ళాలి, విడిచిపెట్టలేదు ఫాస్ట్ అని అనుకుంటూ ఉంటాం బాబు. ଦେଖନ୍ତୁ ଗୋଟେ ଘଣ୍ଟା ଆମେ ବସି ପାରୁନୁ, ଆମକୁ ଭୋକ ଲାଗୁଛି, ଶୀଘ୍ର ଯିବାର ଅଛି ବୋଲି ଆମେ ଅନେକ ଥର ଟାଇମ୍କୁ ଆମେ ଅନେଇଥାଉ। మన పూర్వీకులు ఎలాగైతే ప్రభులో నడుచుకున్నారో వారిని చూసేనే మనం నేర్చుకోవాలి. ଆମର ପୁତ୍ରବର୍ଗ ମାନେ କେମିତି ଚାଲିଥିଲେ ତାକୁ ଦେଖିକି ଆମେ ଚାଲିବା। కాబట్టి ఇక్కడ ఇర్మియా భక్తుల ద్వారా పలుకుతున్న విషయాలు ఏంటంటే, ఇర్మియా భక్త కహନ୍ତି, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను. ସୈନ୍ୟାଧିପତି ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ମୁଁ ତୁମ ନାମରେ ଖ୍ୟାତ ଅଟେ। మన అందరికి కూడా ఆయన పేరు మనకు పెట్టబడదు. ମୁଁ ସମସ୍ତଙ୍କୁ ତାଙ୍କ ନାଁ ଦିଆହେଇଛି। మనం ఏమని చెప్పుకుంటాం ఎవరు అడిగితే, କିଏ ଯଦି ତାଙ୍କୁ ପଚାରିବେ ତୁମେ କିଏ ବୋଲି, మన జాతి పేరు చెప్తాము, మరి ఏమని చెప్తాం, ତୁମ ଜାତି ବିଷୟରେ ଆମେ ତାଙ୍କୁ କହିବା କି, పొలం పేరు చెప్తామా, మరి ఏం చెప్తాం, ଆମେ କ'ଣ ବୋଲି କହିବା ତାକୁ? మేము క్రైస్తవం. ఆమెను హల్లెలూయా హల్లెలూయా ఇది చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. ମୁଁ ଖ୍ରୀଷ୍ଟିଆନ ବୋଲି କହିବାକୁ ମଧ୍ୟ କିଛି ଜଣ ଲଜ୍ଜିତ କରନ୍ତି। ఇక్కడ క్రైస్తవులు ఉన్నా సరే ఊళ్ళకి వెళ్ళి వారు అందరూ కలిసిపోతూ ఉంటారు. ଏଠାରେ ଖ୍ରୀଷ୍ଟିଆନିକି ଆମେ ଚଳୁଛୁ, ଗାଁ ଗଲା ପରେ କିଏ ଯଦି କ'ଣ ଭାବିବ ବୋଲି ଆମେ ତାଙ୍କ ସହିତ ମିଶିଯାଉ। ఒక అమ్మ ఉండేది, ఆ పేరు నేను చెప్పను, ଜଣେ ମା ଥିଲେ, ఆమె లేదులే, పోయిందిలే పైకి. ସେ ନାହାନ୍ତି। ఇక్కడ ఒక వ్యాసం వేసింది, దేశం వెళ్తే ఇంకొక వ్యాసం వేసింది. ଏଠାରେ ଗୋଟିଏ ବେଶରେ, ଗାଁ ଗଲେ ଆଉ ଅନ୍ୟ ବେଶରେ ରହୁଥିଲେ। అక్కడికి వెళ్ళి గాజులు వేసుకున్నది, బొట్టు పెట్టుకున్నది ఊర్లో. ସେଠାରେ ସେଠିକି ଯାଇକି ସେ ଯେମିତି ଜଗତର ଲୋକମାନେ ଥିବେ ସେମିତି ସେ ରହୁଥିଲେ। ఇక్కడైతే క్రైస్తవురాలుగా కనబడేది. ଏଇ ଜାଗାରେ ସେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ବୋଲି ସେ ଦେଖା ଦଉଥିଲେ। అలాంటి వారు వెళ్తారా దేవుని దగ్గరికి? ସେମାନେ କ'ଣ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯାଇପାରିବେ କି? వెళ్ళగలరా? ଯାଇପାରିବେ କି? నేనంటాను వెళ్ళలేదు. ମୁଁ କହିବି ସେମାନେ ଯାଇପାରିବେ ନାହିଁ। ఎందుకంటే రెండు పడవల మీద కాలు వేసినప్పుడు ఎలాగెళ్తారు? ଦୁଇଟି ନାଁରେ ଗୋଡ଼ ଦେଲେ ଆମେ ଯାଇପାରିବା ନାହିଁ। ఒక పడవ అటు వెళ్తుంది, ఒక పడవ ఇటు వెళ్తుంది, నువ్వు మధ్య పడతావు. ସେ ଦୁଇଟି ନାଁ ସେ ଜଳ ଉପରେ ଗୋଟେ ଅନ୍ୟ ଦିଗକୁ ଆଉ ଗୋଟେ ଅନ୍ୟ ଦିଗକୁ ପଳେଇବ, ଆମେ ମଝିରେ ଡୁବିଯିବା। దేవుని ప్రజలు అలాంటి వేషాలు ఉండకూడదు. ପ୍ରଭୁଙ୍କର ପିଲାମାନେ ସେହିପରି ବେଶ ଧାରଣ କରିବା କଥା। వేషాలు వేసే ప్రతి ఒక్కరిని ప్రభు ఏమంటున్నాడంటే వేషధారి అంటున్నాడు. ଯେଉଁମାନେ ବେଶ ପକାନ୍ତି ସେମାନଙ୍କୁ ଭ୍ରଷ୍ଟାଚାରୀ ବୋଲି କହନ୍ତି। ఆ మాట మనం ఆలోచించడం మనకి ఇష్టమా? ସେ କଥା କ'ଣ ଆମେ ଶୁଣିବା କି? ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెట్టి మనం ప్రభులోకి వచ్చామో ఆ ప్రభునే మనం పైకెత్తే వారు ఉండాలి, కానీ డౌన్ చేసేవారు ఉండకూడదు. ପ୍ରଭୁଙ୍କୁ ଯେତେବେଳେ ଆମେ ପାଇଛୁ, ଆମେ ଏଇଠି ଥିଲେ ବି ଆଉ ଅନ୍ୟ ଜାଗାରେ ଥିଲେ ମଧ୍ୟ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ନାଁ କହିବା ପାଇଁ କେବେ ଲଜ୍ଜିତ ହେବା ନାହିଁ। కాబట్టి నీ పేరు నాకు పెట్టబడిన కనుక ମୋର ନାମ ମୋତେ ଦିଆଯାଇଛି, ତେଣୁକରି నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగ చేయుచున్నవి. ମୋର ବାକ୍ୟ ମୋର ଆନନ୍ଦ ଓ ଚିତ୍ତର ଆହ୍ଲାଦକର ହେଲା। నీ మాటని వినిన కొలది ମୋର ବାକ୍ୟ ଶ୍ରବଣ କରିବା ଦ୍ୱାରା నాకు ఆనందం గొప్పగా పుట్టుచున్నది. ମୁଁ ଅଧିକରୁ ଅଧିକ ଆନନ୍ଦ ପାଉଛି। నేను
గొప్పగా సంతోషించుచున్నాను. ଆହୁରି ଅଧିକରୁ ଆହ୍ଲାଦ କରିପାରୁଛି। నిజమే దేవుని ప్రజలారా, ପ୍ରଭୁଙ୍କ ପିଲା, దేవుని వాక్యం మనల్ని ఆనందింపచేసి, ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଆମକୁ ଆନନ୍ଦ ଦେଇଥାଏ। ఎందుకంటే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు, ଗୀତକାର ଗୋଟେ ବିଷୟ କହୁଛି, జీవ మార్గం గురించి నువ్వు నాకు తెలిపినవు, ଜୀବନ୍ତ ପଥ ବିଷୟରେ ତୁମେ ମୋତେ ଜଣାଇଛ। నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు। ମୋ ସନ୍ନିଧିରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଆନନ୍ଦ ଅଛି। ఎవరైతే తన సన్నిధిలో ఉంటారో వారు సంతోషాన్ని పొందుకుంటుంటారు. ଯେଉଁମାନେ ତାଙ୍କ ସନ୍ନିଧିରେ ପ୍ରାଙ୍ଗଣରେ ରହିବେ ସେମାନେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଆନନ୍ଦ ପାଇବେ। అటువంటి సంతోషాన్ని ఆయన తప్ప ఇంకెవరు మనకి ఉండరు. ସେଇ ଆନନ୍ଦ ପ୍ରଭୁ ବିନା ଆଉ କିଏ ଆମକୁ ଦେଇପାରିବେ ନାହିଁ। ఇలాంటి వారే పరలోకములో ఆ ఆయనతో ఉంటారు. ଏଇମାନେ ହିଁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ପହଞ୍ଚି ପାରିବେ। పరలోకంలో ఉండేవారు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟରେ ଥିବା ଲୋକମାନେ ସଦାବେଳେ ଆନନ୍ଦରେ ରହିବେ। 31:13 ఇర్మియా చూడండి. ఇర్మియా గ్రంథం జిర్మియా 31:13 పడము। వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేయుదును. కనుక కన్యకులని యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. 31:13 ଇର୍ମିୟା। ସେତେବେଳେ କୁମାରୀଗଣ ନୃତ୍ୟରେ ପୁଣି ଯୁବା ଓ ବୃଦ୍ଧମାନେ ଏକତ୍ର ଆନନ୍ଦ କରିବେ, କାରଣ ଆମ୍ଭେ ସେମାନଙ୍କ ଶୋକକୁ ଆନନ୍ଦରେ ପରିଣତ କରିବା, ଆମ୍ଭେ ସେମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା କରିବା ଓ ସେମାନଙ୍କ ଦୁଃଖରୁ ସେମାନଙ୍କୁ ଆନନ୍ଦିତ କରିବା। ఇక్కడ రాయబడిన విషయం ఏమిటంటే, వారి ముఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి, వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించుదను। ଏଠି ଲେଖା ଅଛି, ସେମାନଙ୍କ ଶୋକକୁ ଆନନ୍ଦରେ ପରିଣତ କରିବି, విచారం కొట్టివేసి ସେମାନଙ୍କ ଦୁଃଖକୁ ଦୂର କରିବି, నేను వారికి ఆనందం కలుగు చేస్తాను। ମୁଁ ସେମାନଙ୍କୁ ଆନନ୍ଦରେ ସେମାନଙ୍କୁ ଆଗକୁ କଢ଼େଇ ନେବି। ఎవరెవరికి? କାହାକୁ? కన్యకులని, କନ୍ୟାମାନଙ୍କୁ, యవనులు, ଯୁବାମାନଙ୍କୁ, వృద్ధులు ବୃଦ୍ଧମାନଙ୍କୁ కూడి నాట్యమందు సంతోషిస్తూ ఉంటారు। ସେମାନେ ମିଶିକି ସେମାନେ ନୃତ୍ୟ କରିବେ। దేవునికి స్తోత్రం। చూడండి, ఒకరని కాదు, యవనస్తులతో సహా వృద్ధుల పర్యంతం వరకు కూడా అక్కడ నాట్యం చేస్తూ ఆనందిస్తూ ఉంటారు। ଦେଖନ୍ତୁ, ଯୁବାମାନେ, ଯୁବା ଭଉଣୀମାନେ, ବୃଦ୍ଧମାନେ ସମସ୍ତେ ନୃତ୍ୟ କରିବେ, ଆନନ୍ଦ କରିବେ, ଗାନ କରିବେ। కాబట్టి ప్రియులారా, ఇటువంటి నాట్యం మన కొరకు సిద్ధపరుచున్నది। ପ୍ରଭୁଙ୍କର ରାଜ୍ୟରେ ଆମେ ଅଛୁ, ଆନନ୍ଦ କରିବା। అటువంటి రాజ్యానికి వెళ్ళడానికి ఈ లోకంలోనే మనం ప్రయాసపడుతూ ఉండాలి। ପ୍ରଭୁଙ୍କର ରାଜ୍ୟରେ ଆମେ ରହିବା ପାଇଁ ପ୍ରୟାସ କରିବା। ఆయన పడిన కష్టం ఎంతో మనకు తెలుసు। ସେ ପଡ଼ିଥିବା ସେ କଷ୍ଟ କେତେ ଆମେ ଜାଣିଛୁ। ఆ రుణాన్ని మనం తీసుకోవాలి। ତାଙ୍କର ଋଣକୁ କେବେ ఆయన మన చేతులారా తయారు చేశాడు। ତାଙ୍କ ହସ୍ତର ନିର୍ମିତ ଆମେମାନେ। ఆయన మన తండ్రి। ସେ ଆମମାନଙ୍କର ପିତା। మన తండ్రి దగ్గరికి పిల్లలు వెళ్ళాలి। ପିତାଙ୍କ ନିକଟକୁ ପିଲାମାନେ ଯିବାର ଅଛି। అదే ఆయన కోరిక। ତାଙ୍କର ଇଚ୍ଛା ସେଇଟା ଅଟେ। నా పిల్లలు దారి తప్పిపోయినా సరే, ମୋ ପିଲାମାନେ ବାଟବଣ ହେଇଗଲେ ମଧ୍ୟ వారి కొరకు నేను ఏ దారిలోకి రావాలో ఆ దారిని వారు చూపించాడు। ଆଉ କୋଉ ପଥକୁ ଆମେ ଯିବାର ଅଛି ସେ ପଥକୁ ଆମେ ସେ ଦେଖେଇଲେ। అంటున్నాడు కదా ఆయన, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం। ତାଙ୍କର ଯୀଶୁ କହିଲେ, ମୁଁ ପଥ, ମୁଁ ସତ୍ୟ, ମୁଁ ଜୀବନ ବୋଲି ସେ କହିଲେ। ఇవి మీ కొరకు నేను వచ్చాను। ସେଇ ପଥରେ ଚଲେଇବା ପାଇଁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଆସିଲେ। నీవు దేవుని మార్గంలో నడాలంటే యేసును నమ్ముకోవాలి। ପ୍ରଭୁଙ୍କ ପଥରେ ଚାଲିବାକୁ ହେଲେ ପ୍ରଭୁଙ୍କୁ ଯୀଶୁଙ୍କୁ ଆମେ ଜାଣିବାର ଅଛି। ఈ లోకములో ఎదుటి వారితో అబద్ధాలు ఆడకుండా ఉండాలంటే నువ్వు సత్యాన్ని పలకాలి। ଆମ ମିଥ୍ୟାବାଦୀ ନ ହେବା ପାଇଁ ହେଲେ ସତ୍ୟକୁ ଆମେ ଅନୁସରଣ କରିବାର ଅଛି। నీవు జీవం పొందుకోవాలంటే ఆయన పెట్టిన
ఆ ప్రాణాన్ని మనము తెలుసుకొని ఆయన ఎంత భయభక్తులు కలిగి ఆయనలో జీవిస్తే ఆ జీవం మనకి అనుగ్రహించబడుతుంది. ସେ ଜୀବନ ପାଇବାକୁ ହେଲେ ଜୀବନ୍ତ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆମେ ଜାଣିବାର ଅଛି, ତାଙ୍କର ମୂଲ୍ୟକୁ ଆମେ ଜାଣିବାର ଅଛି। కాబట్టి ప్రియ దేవుని సంగమా, ପ୍ରଭୁଙ୍କର ମଣ୍ଡଳୀ, మనము వారం వస్తున్నాం, ପ୍ରତି ରବିବାର ଦିନ ଆମେ ଆସୁଛୁ, చాలా సంతోషం. ବହୁତ ଖୁସି ଅଟେ। కానీ వచ్చి మనం ఏం తీసుకెళ్తున్నాం? ଆମେ ଆସିକି ଏଇଠାରୁ କଣ ଆମେ ନେଇକି ଯାଉଛୁ? అనేక స్థలాలకు వెళ్ళి మనం ఏదో ఒకటి పట్టుకొస్తూ ఉంటాం. ଅନେକ ସ୍ଥାନକୁ ଆମେ ଯେତେବେଳେ ଯାଉଥାଉ ଆମେ ଖାଲି ହାତରେ ନ ଆସିକି କିଛି ଆଣିଥାଉ ଘରକୁ। కానీ ఇక్కడికి వచ్చి ఏం తీసుకెళ్తున్నాం? ଏଠାକୁ ଆସିକି ଆମେ କଣ ନେଇକି ଯାଉଛୁ? ఈ దినంతో ఇది చనిపెట్టేసి మిగతా 6 దినాలు మన ఇష్టాచారంగా నడుస్తున్నామా, జీవిస్తున్నామా? ଆଜି ଦିନରେ ଏଠାକୁ ଆସିକି ବାକି 6 ଦିନ ଆମ ଇଚ୍ଛା ଅନୁସାରେ କଣ ଆମେ ଜୀବନକୁ ବିତଉଛୁ କି? అన్యుడైన కొర్నేలి ఏం చేశాడో మనకు తెలుసు. ବିଜାତି କର୍ନେଲି କଣ ଦେଖିଲେ ଆମେ ଜାଣିଛୁ। అలా చేయగలిగిన వాడు కాబట్టి నిజ దేవుడు తెలుసుకోగలిగాడు. ସେ ଜଣେ ବିଜାତି ଥିଲେ ହେଲେ ମଧ୍ୟ ସେ ସତ୍ୟ ଜୀବିତ ପରମେଶ୍ୱରକୁ ସେ ଜାଣିପାରିଲେ। ఆయన ఎల్లప్పుడూ ప్రార్థనలోని దాన ధర్మాల్లోని ఇంటి వారందరితో కలిసి ఆయన ఉండేవాడు. ତାଙ୍କର କର୍ମ ଏତେ ଉଚ୍ଚ ଥିଲା ଯୋଉଟାକି ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ପହଞ୍ଚିଲା। అన్యుడు చేసింది ଦିନର దేవుడు తెలుసుకున్న వారు చేయగలుగుతున్నారా? ଜଣେ ବିଜାତି ଯଦି ଜାଣିପାରୁଛି ପ୍ରଭୁ ଅଛନ୍ତି ବୋଲି, ଯଦି ପ୍ରଭୁଙ୍କୁ ପାଇଥିବା ପିଲାମାନେ ସେହିପରି କରିପାରୁଛନ୍ତି କି? అలా చేయలేకపోవడం వల్లే 5 బుద్ధిహీనులైన వారు ప్రభువును కలుసుకోలేకపోయారు. ସେହିପରି ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଅନ୍ୱେଷଣ ନ କରିବାରୁ ନିର୍ବୁଦ୍ଧି କନ୍ୟାମାନେ ସେମାନେ ସ୍ୱର୍ଗ ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିପାରିଲେ ନାହିଁ। అన్ని తెలిసిన వారు, వాక్యాలు పాటించినట్టు వారు, ఆయన చెప్పిన దానికి లోబడినట్టు వారు మాత్రమే ఆయన కలుసుకొని తనతో పాటు లోపలికి వెళ్ళగలిగారు. ଯେଉଁମାନେ ବାକ୍ୟ ପ୍ରତି ବାଧ୍ୟ ହେବେ, ପାଳନ କରିବେ, ଗ୍ରହଣ କରିବେ, ସେମାନେ ହିଁ ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବେ। అలాగా మనం ఉండితేరా ସେହିପରି ଆମେ ବାଧ୍ୟମୂଳକ ଜୀବନରେ ରହିବାକୁ ପଡ଼ିବ। ఆయన వచ్చినప్పుడు ఆయనతో కలుసుకునే అవకాశం మనం కలిగి ఉండాలి. ସେ ଯେତେବେଳେ ଆଗମନ ହେଇ ଆସିବେ ତାଙ୍କ ପାଖକୁ ଯିବା ପାଇଁ ଆମେ ପ୍ରସ୍ତୁତ ହେଇକି ରହିବାର ଅଛି। ఆయన ఎప్పుడో వస్తున్నాడు, అప్పుడు సిద్ధపడతానే అని చాలా మంది అనుకుంటున్నారు. ସେ କେବେ ଆସିବେ ଆହୁରି ବିଳମ୍ବ କରନ୍ତି, ମୁଁ ମଧ୍ୟ ବିଳମ୍ବ କରିବି ବୋଲି, ସେତେବେଳେ ପ୍ରସ୍ତୁତ ହେବ ବୋଲି ଆମେ କେବେ ଡେରି କରିବା ఆ କଥା। 5 అలాగే అనుకున్నారేమో తెలియదు. ସେ 5 ଜଣ ଭାବେ ସେହିପରି ବିଭୂତି ମାନେ ସେହିପରି ଭାବିଥିବେ। అసలు ఆయన వాళ్ళు సంపాదించుకోలేకపోయారు. ଯୋଉଟା ସେମାନେ ସଂଗ୍ରହ କରି ରଖିବା କଥା ସେଇଟା ରଖିପାରିଲେ। దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବାକୁ ହେଲେ పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రవేశించగలుగుతాం. ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱରଙ୍କର କଥାକୁ ଆମେ ଜାଣିବାର ଅଛି। ఆయన మనం నడిపిస్తూ ఉంటాడు. ସେ ଆମମାନଙ୍କୁ ପଢେଇବେ। ఆయన మనం కలిగి ఉంటే ఏది మంచిది ఏది చెడ్డది అని బయలుపరుస్తూ ఉంటాడు. ସେଟା ଯଦି ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ, ପ୍ରଭୁଙ୍କର ସେ ଆତ୍ମାକୁ ଯଦି ଆମେ ପାଇଥିବା କୋଉଟା ଭଲ କୋଉଟା ମନ୍ଦ ସେ ଆମକୁ ଜଣେଇବେ। ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు అన్నది కూడా బయలుపరుస్తూ ఉంటాడు. କାହାରି ସହିତ ମିଶିବା, କାହାରି ସହିତ ନ ମିଶିବା, ସେ ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ଚାଳନା ఏది తాగాలి ఏది తాగకూడదు అన్నది కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. କୋଉଟା ପିଇବା କୋଉଟା ନ ପିଇବା ପବିତ୍ର ପରମେଶ୍ୱର ଆମକୁ ଜଣେଇବେ। ఆయన తెలియదు ఏది కూడా లేదండి. ସେ ନ ଜାଣିବା ବିଷୟ କିଛି ନାହିଁ। తెలియని వారు మనమే. ଆମେ ହିଁ ଜାଣିନଥାଉ। అందుకే మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ତେଣୁକରି ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱର ସବୁ କିଛି ଆମକୁ ଜଣାନ୍ତି। అక్కడ ప్రమాదం ఉంది ఆ టైంలో ఉంటాడు. ସେଠାରେ ଦୁର୍ଘଟଣା ବିପଦ ଅଛି, ତମେ ସେ ସ୍ଥାନକୁ ଯାଅ ନାହିଁ। అక్కడ క్రూర మృగాలు ఉన్నాయి ఆ టైంలో ఉంటాడు. ସେଠାରେ ହିଂସ୍ର ଜନ୍ତୁ ଅଛି, ତୁମେ ଯାଅ ନାହିଁ। అలాగే పురాతన ప్రవక్తలు ఏంటి అలాగే చేయగలిగారు. ఆయన మాటకు లోబడ్డారు, ఆయన చెప్పినట్టు నడుచుకున్నారు. ପ୍ରଭୁଙ୍କର ଦାସମାନେ, ଭବିଷ୍ୟତ ବକ୍ତାମାନେ ପ୍ରଭୁଙ୍କର ସ୍ୱର ଶୁଣିଲେ, ରବ ଶୁଣିଲେ, ସେହିପରି କଲେ। ତେଣୁକରି ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ପାଇଲେ। కాబట్టి ఎడతెగక ఆయనలో మనం జీవిస్తూ ఉండాలి. ସର୍ବଦା ତାଙ୍କଠାରେ ଆମେ ଲାଗି ରହିବାର ଅଛି। ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడ్డది. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟରେ ଲେଖା ଅଛି, చూడండి ଦେଖନ୍ତୁ మొదటి తెస్సలోనికి 5వ అధ్యాయము ପ୍ରଥମ ତେସଲୋନି 5 ପର୍ବ 16 ఆ మీద 15 ବି ପଢ। 15 నుంచి చదవండి. 5:15 ఎవడను కీడులకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. చూచుకోండి. మీరు ఒకడిని ఎడల ఒకడును మనుషులందరి ఎడల
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ସାବଧାନ, କେହି କାହାରି ପ୍ରତି ଅପକାର ବଦଳରେ ଅପକାର ନ କରୁ, ବରଞ୍ଚ ତୁମେମାନେ ସର୍ବଦା ପରସ୍ପରର ଓ ସମସ୍ତଙ୍କର ମଙ୍ଗଳ କରିବାକୁ ସଚେଷ୍ଟ ହୁଅ, ସର୍ବଦା ଆନନ୍ଦ କର, ନିରନ୍ତର ପ୍ରାର୍ଥନା କର। పౌలు అంటున్నాడు ఇక్కడ, ଭକ୍ତ ପାଉଲ କହନ୍ତି ଥରେ ସମସ୍ତେ ହାଲେଲୁୟା और से दुईटा हाथ टेकी କହିବା ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। ఎవడను కీడు నాకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా ଲେଖା ଅଛି ସାବଧାନ, କେହି କାହାରି ପ୍ରତି ଅପକାର ବଦଳରେ ଅପକାର ନ କରୁ। దేవుడు ప్రజలు ఎలా ఉండాలో అన్నది ఇక్కడ పౌలు ద్వారా మనకు తెలుసు. ପ୍ରେରିତ ପାଉଲ ପ୍ରଭୁଙ୍କର ପିଲାମାନେ କେମିତି ରହିବାର ଅଛି ସେ ଶିକ୍ଷା ଦିଅନ୍ତି। కీడుకు ప్రతి కీడు ଅପକାରକୁ ବଦଳରେ ଅପକାର ఎవరికి చేయొద్దాం. ଆମେ କାହାରି ପ୍ରତି କରିବା ନାହିଁ। ప్రతి కీడు చూసుకున్నది ఆయనే. ଯିଏ ଆମକୁ ଅପକାର କରିବେ ଆମେ ତାଙ୍କୁ ଅପକାର କରିବା ନାହିଁ, ପ୍ରଭୁ ଦେଖିବେ। మనకి కీడు తలపెట్టినా సరే ଯିଏ ଆମକୁ ଅପକାର କରନ୍ତି మనం ప్రతి కీడు చేస్తే ప్రతిఫలం ఉండదు. ତା ବଦଳରେ ଆମେ ଅପକାର ଯଦି କରିବା ଆମେ କିଛି ପ୍ରତିଫଳ ପାଇବା ନାହିଁ। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా। జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ସାବଧାନ ହେବାକୁ କହନ୍ତି। వాడు నన్ను కొట్టాడు కదా, నేను ఎందుకు కొట్టకూడదు అని ఒక పౌరుషం వస్తూ ସେ ఉంటుంది. ମୋତେ ମାରିଲା ମୁଁ କାହିଁକି ତାକୁ ମାରିବି ନାହିଁ। అలా మాట్లాడాడు, నేను ఎందుకు మాట్లాడకూడదు అంటాం. ସେ ମୋତେ ଅନେକ କଥା କହିଲା ମୁଁ କାହିଁକି ତାକୁ ଦୁଇ କଥା ଅଧିକା କହିବି ନାହିଁ। దేవుడు మనకి ఆ అధికారం ఇవ్వలేదు, ପ୍ରଭୁ ସେହିପରି କରିବାକୁ କହନ୍ତି ନାହିଁ। మనకి నేర్పలేదు. అలాగా ସେ ଆମକୁ ସେହିପରି ଶିକ୍ଷା ଦେଇନାହାନ୍ତି। అయితే నేర్పిందే మనం చేయాలి, కానీ ସେ ଯାହା ଆମକୁ ଶିକ୍ଷା ଦାନ କରନ୍ତି ତାହା ଆମେ କରିବା। నేర్పలేనిది మనం ఉపయోగించకూడదు. ଯୋଉଟା କରିବାକୁ କହନ୍ତି ନାହିଁ ସେଇଟା ଆମେ କରିବା ନାହିଁ। అందుని బట్టి ତେଣୁକରି ఇక్కడ రాయబడిన ప్రకారంగా ତେଣୁ ଯାହା ଲେଖା ଅଛି ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోనండి. ସର୍ବଦା ପରସ୍ପର ଓ ସମସ୍ତଙ୍କର ମଙ୍ଗଳ କରିବାକୁ ସଚେଷ୍ଟ ହୁଅ। ఎప్పుడు కూడా మేలైన దాన్ని అనుసరించి నడవండి. ସର୍ବଦା ମଙ୍ଗଳ ବିଷୟ ପ୍ରତି ଆମେ ଧ୍ୟାନ ଦେବା। ఎడతెగక ప్రార్థన చేయండి. ନିରନ୍ତର ପ୍ରାର୍ଥନା କର। మనం చేయవలసింది ఏంటంటే కీడు తలపెట్టిన వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ଯେଉଁମାନେ ଅପକାର କରନ୍ତି ତାଙ୍କ ପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି। మన మీద నిందలు మోపుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ଯାହାଦ୍ୱାରା ଆମେ ନିନ୍ଦିତ, ଯେଉଁ ଆମକୁ ନିନ୍ଦା କରନ୍ତି ତାଙ୍କ ପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି। మన కొరకు ఏమన్నా సరే దేవుడు ఆలకిస్తున్నాడు అనేది మనం గ్రహించాలి. ଆମ ବିରୋଧରେ ଯେଉଁମାନେ ତାଙ୍କର ହାତ ଉଠାନ୍ତି ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଦେଖୁଛନ୍ତି କହିକି ଆମେ ବିଶ୍ୱାସ କରିବା। వారు ఎక్కడ తప్పించబడలేరు, తప్పుకోలేరు. ସେ ପ୍ରଭୁଙ୍କର ସେ ମୁଖରୁ ସେମାନେ ବଞ୍ଚିତ ହେଇପାରିବେ ନାହିଁ। కానీ దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ଆମକୁ ସେ ଭରସା ଦିଅନ୍ତି, ରକ୍ଷା କରନ୍ତି। ఆయన జాగ్రత్తిస్తూ ఉంటాడు. ତାଙ୍କ ପାଖକୁ ସେ ଆମମାନଙ୍କୁ ରଖନ୍ତି। చలాస్ నా కుమారుడు నా కుమార్తె అంటాడు. ସେ ଆମର ସେଇ ଭଲ ଗୁଣକୁ ଦେଖିକି ଉତ୍ତମ ପିଲା ବୋଲି ସେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଦେଖି କହିବେ నేను చెప్పినట్లు నువ్వు చేసు, ఇదిగో నీ కొరకు జీవ కిరీటం ఉంచబడ్డది అంటాడు. ମୁଁ ତୁମମାନଙ୍କୁ ଯାହା କହିଲି ତାହା ତୁମେ କରିଅଛ, ତୁମ ପାଇଁ ଅନନ୍ତର ମୁକୁଟ ଅଛି ବୋଲି ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଦେବେ। ఇంకొక విషయం చదువుకొని ముగించి, ଆଉ ଗୋଟେ ବିଷୟ ଆମେ ପଢିକି విశ్వాసులు పరలోకములో ఎలా ఉంటారు? ବିଶ୍ୱାସୀମାନେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ କେମିତି ରହିବେ? సంతోషంగా ఉంటారు. ଆନନ୍ଦରେ ରହିବେ। ఎలా ఉంటారండి? ଆନନ୍ଦରେ ରହିବେ। సంతోషంగా ఉంటారండి. పరలోకంలో చేరిపోయారంటే అక్కడ సంతోషం తప్ప అక్కడ వేదన అన్నది, కష్టం అనేది, నడుము నొప్పి అన్నది, తలపోటు అన్నది ఇలాంటివి ఏమి ఉండవు. అవన్నీ ఇక్కడ విడిచిప్పుడు మనం పెట్టాలి వెళ్తాం. ଯେତେବେଳେ ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବା ସେଇଟାରେ ଏ ଶାରୀରିକ ପୀଡ଼ା କିଛି ରହିବ ନାହିଁ। హబక్కూకు చూడండి, ହବାକୁକ୍ ଯଦି ଆମେ ଦେଖିବା 3:18 3:18 ଲେଖା ଅଛି। ହବାକୁକ୍ 3:18 କାଢିଛନ୍ତି ପଢ।
ତଥାପି ମୁଁ ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ କରିବି, ମୁଁ ଆପଣ ପ୍ରାଣର ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ଉଲ୍ଲାସ କରିବି। తెలుగులో చదువు. తెలుగులో చదవడం పర్లేదా? అబ్బా, చూడండి చూడండి, మీక తల చూడండి. నామము మేక 741 పేజీ చూడండి. హబక్కూకు 3:18. 3:18. నేను యెహోవాయందు ఆ. ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఎక్కడుంటారు? దేవుని రాజులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆనందిస్తున్నారు. ବିଶ୍ୱାସୀ ମାନେ କଣ କରନ୍ତି? ପ୍ରଭୁଙ୍କର ପିଲାମାନେ କଣ କରନ୍ତି? ఆనందిస్తున్నారు, గొప్ప సంతోషిస్తున్నారు. ସେମାନେ ଆନନ୍ଦ କରିବେ। నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ଏଠାରେ ଲେଖା ଅଛି, ମୋ ତ୍ରାଣର ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ମୁଁ ଉଲ୍ଲାସ କରିବି। ఆమేన్, హల్లెలూయా. భూలోకములో ఉన్నప్పుడు అలాగే చేశారు, పరలోకంలో వెళ్ళినప్పుడు అలాగే చేస్తారు. ଜଗତରେ ଥିବା ସମୟରେ ଆମେ ଉଲ୍ଲାସ କରିବା, ଆନନ୍ଦ କରିବା। ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ମଧ୍ୟ ସେ ଆନନ୍ଦ ନିରନ୍ତର ରହିବ। ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో అక్కడ కూడా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూడా చేస్తారు. ଏଠାରେ ଯେଉଁମାନେ ତାହା କରନ୍ତି ସେଠାରେ ମଧ୍ୟ ତାହା ସେମାନେ అందును କରିଥାନ୍ତି। బట్టి మనం పొందుకున్న రక్షణ బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ତେଣୁକରି ଯେଉଁ ପରିତ୍ରାଣ ପ୍ରଭୁ ଆମକୁ ଦେଇଛନ୍ତି ସେଟା ଭଲ ଭାବରେ ଜାଗ୍ରତ ଭାବରେ ତାକୁ ରଖିବା। మనం ప్రతి వస్తువును కూడా జాగ్రత్తగా దాచుకుంటాం, వాడుకుంటాం. ଦେଖନ୍ତୁ ମୂଲ୍ୟବାନ ଜିନିଷ ଗୁଡାକ ଆମେ କେତେ ଜାଗ୍ରତ କରି ରଖିଥାଉ। డబ్బును జాగ్రత్తగా దాస్తాం, ଟଙ୍କା କେତେ ଯତ୍ନରେ ରଖିଥାଉ। వెండి బంగారాలు జాగ్రత్తగా దాస్తాం. ସୁନା ହଉ ରୂପା ହଉ କେତେ ଜାଗ୍ରତରେ ରଖିଥାଉ। ఎందుకు జాగ్రత్తగా దాస్తున్నాం? మనం କାହିଁକି ଆମେ ଯତ୍ନରେ ତାହା ରଖିଥାଉ? విలువైనది ఒకటి, దొంగలకు భయపడి. ସେଟା ବହୁତ ମୂଲ୍ୟବାନ। ଯଦି କୋଉଠି ଯଦି ରଖିଦେବା ସେଟା ଚୋରି ହେଇଯିବ ବୋଲି అయ్యో ఇంట్లో పెడితే దొంగలు ఎలా వచ్చేస్తారని బ్యాంకులో కూడా పెట్టడం జరుగుతుంది. ଅନେକ ଲୋକମାନେ ଘର ରଖିଲେ ଚୋରି ହବ କହିକି ବ୍ୟାଙ୍କ ଲକରରେ ରଖନ୍ତି। ఇవన్నీ మనం జాగ్రత్త తీసుకుంటున్నాం, ଯେତେ ଆମେ ଯତ୍ନ ରହୁଛୁ, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఎక్కడ పెడుతున్నాము? ପ୍ରଭୁ ଯୋଉ ଆତ୍ମିକ ବିଷୟ କହନ୍ତି ସେ ବାକ୍ୟ କୋଉଠି ଆମେ ରଖିଛୁ। వాటన్నిటికంటే శ్రేష్టమైంది దేవుని వాక్యం. ସେ ସବୁଠୁ ମୂଲ୍ୟବାନ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ। వాక్యాన్ని మించింది మరొకటి ఏది కూడా లేదు. ବାକ୍ୟ ବିନା ତାଠୁ ଅଧିକ ଆଉ କିଛି ନାହିଁ। ఈ డబ్బు ఉన్నదంటే మన ఖర్చు నిమిత్తమై, మన జీవనోపాధి నిమిత్తమై. ଦେଖନ୍ତୁ ଏଇ ଟଙ୍କା ଅଛି ଆମର ଦୈନିକ ଜୀବନ ଚଳେଇବା ପାଇଁ। కానీ దేవుని వాక్యం ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ మనకి పరలోకాన్ని తీసుకుని లేదు. ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଆମକୁ ନେଇଥାଏ। అక్కడికి వెళ్ళడానికి ప్రయాసపడుతున్నావా? ସେଠାକୁ ଯିବାକୁ ହେଲେ ଆମେ କଣ ପ୍ରସ୍ତୁତ నువ్వు ଅଛୁ? నమ్మిన ప్రభుని కలుసుకోవాలని ఆరాటం నీకున్నదా? ଆଉ ଯୋଉ ପ୍ରଭୁ ଆମକୁ ପରିତ୍ରାଣ ଦେଇଛନ୍ତି ସେ ପ୍ରଭୁଙ୍କ ପାଖକୁ ଯିବାକୁ ଆମେ କଣ ଇଚ୍ଛା କରୁଛୁ କି? నేను పడిపోయిన నన్ను, ఎందుకు పనికిరాని నన్ను, పాడైపోయిన నన్ను, అనేక దుర్వ్యాసంలో జీవిస్తున్న నన్ను ఆయన నన్ను క్షమించాడు, నన్ను నా పాపములన్నీ దూరపరిచాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి తనలోనే నా జీవితం గడపాలని, అక్కడికి చేరాలని అలాంటి వారు చేరగలుగుతారు. ପତନ ଅବସ୍ଥାରେ ଥିବା ମୋତେ ଉଦ୍ଧାର କରିଥିବା ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ ଯଦି ଆମେ ବୁଝିବା, ଜାଣିବା, ତାଙ୍କ ହୃଦୟରେ ଯଦି ରଖିବା ଆମେ ସ୍ୱର୍ଗରେ ପ୍ରବେଶ କରିପାରିବା। కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, మనం ఎక్కడ వారు కాదు. ଆମେ ଏଇ ସ୍ଥାନର ଲୋକ ନୁହେଁ। ఒక దినం పైకి వెళ్ళాలి. ଦିନେ ଆମେ ସ୍ୱର୍ଗକୁ ଯିବା। ఎందుకంటే ఆఖరిగా చూడండి, కొలసి ଶେଷରେ ଦେଖନ୍ତୁ କଲୋସି మూడు మొదటి రెండు
ఫిలిప్పీయులకు ప్రథమట పడంతు మీరు ఆ, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అయితే పైనున్న వాటిని వెతుకుడి. అవును అక్కడ క్రీస్తు దేవుని గుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు ఆ, ఎక్కడ పెట్టుకోవద్దండి మన మనసునే భూ సంబంధమైన మీద. ఎందుకంటే మనము చనిపోయి తిరిగిలేసినట్టు వారు. ପାର୍ଥିବ ବିଷୟ ଉପରେ ଆମେ ମନ ନ ଦେଇ ଉଦ୍ଧସ୍ତ ବିଷୟ ଉପରେ ଆସକ୍ତ ହେବାର ଅଛି। పౌలు చక్కగా ఇక్కడ కొలసి సంఘానికి రాస్తున్న మాటలు ପ୍ରେରିତ ପାଉଲ କେତେ ଭଲ ଭାବରେ ଏଠାରେ ఆ ଲେଖନ୍ତି। కొలసి సంఘానికే రాశారు కదా, మనకు కాదు కదా అని మనం అనుకోకూడదు. କଲିସିୟ ମଣ୍ଡଳୀକୁ ସେ ଲେଖିଛନ୍ତି ଆମ ପାଇଁ ନୁହେଁ ବୋଲି ଆମେ ଭାବିବା ନାହିଁ। సర్వ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటినీ కూడా ఆయన ఇది వర్తిస్తుంది. ସର୍ବ ଜଗତରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ମଣ୍ଡଳୀକୁ ଏ ବାକ୍ୟଟା କୁହାଯାଏ। మన ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా చెందుతుంది. ପ୍ରଭୁଙ୍କୁ ଯେତେ ଜଣ ଜାଣିଛନ୍ତି ସମସ୍ତଙ୍କ ପାଇଁ ବାକ୍ୟ। మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటున్నాడు. ଲେଖା ଅଛି ତୁମେ ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଉତ୍ଥିତ ହୋଇଅଛ, లేపబడిన వారైతే ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ତୁମେ ଯଦି ଉତ୍ଥିତ ହୋଇଛ, కొంతమంది లేపబడలేదు, మిగతా వారందరూ కూడా లేపబడ్డారు. କେତେ ଜଣ ଉଠି ନାହାନ୍ତି, କେତେ ଜଣ ଉଠିଛନ୍ତି। అంటే దాని అర్థం ఏంటంటే రక్షణ పొందిన వారందరూ కూడా లేపబడ్డారు. ଯେ ଜଣ ପରିତ୍ରାଣ ପାଇଛନ୍ତି ସମସ୍ତେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ଉତ୍ଥିତ ଅଟନ୍ତି। రక్షణ పొందలేని వారు ఇంకా లేపబడలేదు, కింద భాగంలో ఉన్నారు. ଯେଉଁମାନେ ପରିତ୍ରାଣ ପାଇନାହାନ୍ତି ସେମାନେ ଉତ୍ଥିତ ବା ఈ ଉଠିନାହାନ୍ତି। లేపబడినట్టు వారే ଯେଉଁମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ଉତ୍ଥିତ ହୋଇଛନ୍ତି పైన వాటిని వెతుకుతున్నప్పుడు ସେମାନେ ସ୍ୱର୍ଗସ୍ଥ ବିଷୟ ସବୁ ଆମେ ଖୋଜି ବୁଲିବା। అక్కడ క్రీస్తును చూడగలుగుతూ ఉంటారు. ସେଠାରେ ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଆମେ ଦେଖିପାରିବା। ఆయన దేవుని కుడి పార్శ్వన కూర్చున్నట్టును ఆయన వారు చూస్తారు. ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ବସିଥିବା ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଆମେ ଦେଖିପାରିବା। ఎవరు చూస్తారు? କିଏ ଦେଖିବ? లేపబడినట్టు వారు. ଯେଉଁମାନେ ଉତ୍ଥିତ ହୋଇଛନ୍ତି। ఎక్కడి నుంచి లేపబడ్డారు? କୋଉଠାରୁ ସେମାନେ పాప భూమిలో నుండి లేపబడ్డారు. ପାପ ଗର୍ତ୍ତରୁ ସେମାନେ ଉତ୍ଥିତ, పాపములో నుండి లేపబడ్డారు. ପାପରୁ ଉଠିଛନ୍ତି, ఈ లోకంలో నుండి లేపబడ్డారు. ଜଗତରୁ ସେମାନେ ସେପାରେଟ୍ ହେଇଛନ୍ତି। అక్కడ దేవుని చూడగలుగుతున్నారు. ସେଠାରେ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଦେଖିପାରିବେ। కాబట్టి నా ప్రియమైన దేవుని శ్రీమా, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ମଣ୍ଡଳୀ, పైన వాటిని మనం వెతుకుతూ ఉండాలి. ଉପରସ୍ଥ ବିଷୟକୁ ଆମେ ଖୋଜିବା। భూ సంబంధమైన వాటిని వెతికితే, ଏ ପାର୍ଥିବ ବିଷୟ ନୁହେଁ, వాటిని కానీ వెతికితే ଏଟା ଯଦି ଆମେ ଖୋଜିବା మనం క్రీస్తు చెంతకు చేరాలి. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପାଖକୁ ଆମେ ପହଞ୍ଚି ପାରିବା ఆ ନାହିଁ। ధనవంతుడు ఎక్కడైతే పడ్డాడో అక్కడ పడిపోవడానికి అవకాశం. ଧନୀ ବ୍ୟକ୍ତି ଯେଉଁ ସ୍ଥାନକୁ ଗଲା ସେଇ ସ୍ଥାନକୁ ଆମକୁ ଯିବାକୁ ପଡ଼ିବ। అక్కడ దరిద్రుడు రాజు దరిద్రతగా ఉన్నా సరే, ఈ లోకంలో ఉన్నా సరే, ఏ మాలిన్యం తనకు అంటకుండా అదిగో ప్రభు దగ్గరికి వెళ్తుంది. ଦେଖନ୍ତୁ ସେ ଲାଜରଙ୍କ ଜୀବନ ଯଦି ଆମେ ଦେଖିବା ସେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ସେ ଯାଇପାରିଲା। ఈయన ధనవంతుడై ఉండి కూడా వెళ్ళలేకపోయినాడు. ଧନୀ ବ୍ୟକ୍ତି ସେ ସ୍ଥାନକୁ ଯାଇପାରିଲା ନାହିଁ। ధనవంతుడు ఎప్పుడు దేవుని రాజ్యానికి చేరలేదు. ଧନୀ ବ୍ୟକ୍ତି ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟକୁ ପ୍ରବେଶ କରିପାରିବ ନାହିଁ। జక్కయ్య ఒక్కడ మాత్రం ఆయన చేరగలిగినాడు. ଯଜ୍ଞ ମଧ୍ୟ ଧନୀ ବ୍ୟକ୍ତି ଥିଲେ, ହେଲେ ମଧ୍ୟ ସେ ପ୍ରଭୁଙ୍କୁ ସେ ఆయన క్రీస్తును సంపాదించుకున్నాడు. ସେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ସେ ପାଇଲେ। తనకున్న ధనం మీద అసూయ పుట్టింది. ତାଙ୍କ ଉପରେ ସେ ଧନକୁ ସେ ଛାଡ଼ିଲେ। ఛీ, ఎందుకు ఈ సంపాదన నాకు? ଏ ଧନ ଅପେକ୍ଷା ଖ୍ରୀଷ୍ଟ నేను అన్యాయంగా సంపాదించాను, ମୁଁ ଅନ୍ୟାୟରେ ଏ ସବୁ ପାଇଛି, నేను వడ్డీకి ఇచ్చి సంపాదించాను. ମୁଁ ସୁଧ ଦ୍ୱାରା ଏଇଟା ମୁଁ ପାଇଛି। అంటే ఒక నెల 2 నెలలు వడ్డీ కట్టకపోతే వాళ్ళ ఇంటి మీద వెళ్ళి దౌర్జన్యం చేస్తుండేవాడట. ମାସେ 2 ମାସ ନ ବାନ୍ଧିଲେ ତାଙ୍କ ଘରକୁ ଯାଇକି ସେ ଜବରଦଖଲ କରୁଥିଲା। ఇంట్లో యజమాని పట్టిపోయాడు. ଘରେ ଯାହା ଥିବ ସେ అలాంటి చక్కయ్య యేసును నమ్ముకోగలిగినాడంటే ସେ ଯକ୍ଷୟ କେମିତି ପ୍ରଭୁଙ୍କୁ ସେ ପାଇପାରିଲା ଆମେ ବୁଝୁଛୁ। దీనంతటికంటే ఆయన ఉంటే చాలు నాకు అన్న లెక్కలో ఆయన దగ్గర ఆయన చేసిన చిరుతనం అంతా కూడా ఒప్పుకొని విడిచిపెట్టింది. ଯଦି ପ୍ରଭୁଙ୍କୁ ଯଦି ଆମେ ହୃଦୟର ସ୍ଥାନ ଦେବା ଆମ ଭିତରେ ଥିବା ସେ କୁକର୍ମ ସବୁ ବାହାରକୁ ଆସିଯିବ। అప్పుడే ప్రభు అన్నాడు ఆయనతో, అప్పుడున్న ప్రజలతో, ఇతడును అబ్రాహాము కుమారుడే. ଦେଖନ୍ତୁ ଯକ୍ଷୟ କରିଥିବା ତା ଜୀବନରେ ସେ ଯୋଉ ଉତ୍ତମ ବିଷୟଟା ସେ ବିଷୟ ପ୍ରତି ପ୍ରଭୁ କହିଲେ ଇଏ ମଧ୍ୟ ଅବ୍ରାହ୍ମଙ୍କର ସନ୍ତାନ। మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగిన వారందరూ కూడా దేవుని సంతానం.
ଯେଉଁମାନେ ମନ ପରିବର୍ତ୍ତନ କରିଛନ୍ତି, ଯେଉଁମାନେ ପ୍ରାଣକର୍ତ୍ତାଙ୍କୁ ହୃଦୟରେ ସ୍ଥାନ ଦେଇଛନ୍ତି, ପରିତ୍ରାଣ ପାଇଛନ୍ତି, ସେମାନେ ସବୁ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ଅଟନ୍ତି। అలాంటి వారి ప్రభు కొరకు నిలబడగలుగుతారు. ଏମାନେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଠିଆ ହେଇପାରିବେ। హల్లెలూయా. ఈ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినప్పుడు ଏଇ ଗୃହକୁ ପରିତ୍ରାଣ ଆସିଅଛି। జక్కి సంపాదించుకున్నదని ఇంకా సంపాదించుకోలేని వరం ఉంటే సంపాదించుకోవడానికి సిద్ధపడండి. ଧନୀ ବ୍ୟକ୍ତି ଯଜ୍ଞ ତାଙ୍କର ଦୃଷ୍ଟି ଯେଉଁ ଧନରେ ଥିଲା ସେ ଧନରୁ ଫେରେଇଲା, ପ୍ରଭୁଙ୍କ ଆଡ଼କୁ ଦେଲା, ତେଣୁକରି ସେ ଗୃହକୁ ସେ ପରିତ୍ରାଣ ఈ ପାଇପାରିଲା। లోకంలో ఏది మనం సంపాదించుకున్నా మన వెంట అది రాదు. ଏ ଜଗତରେ ଆମେ ଯାହା ପାଉଛୁ, ଯାହା ଆମେ ସମ୍ପତ୍ତି ଆମେ ଅର୍ଜନ କରୁଛୁ, ସେ କିଛି ଆମ ସହିତ ଆସିବ ନାହିଁ। ఇది సంపాదించుకుంటేనే దీని వెంట మనం వెళ్తాం. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଯଦି ହୃଦୟରେ ଅଛି, ସେ ବାକ୍ୟ ହିଁ ଆମକୁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ନେଇକି ଯିବ। అట్టి కృప దేవుని ప్రభు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ପ୍ରଭୁଙ୍କୁ ସେଇ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମେ ଚାଳିତ ହେବା। ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ప్రతి ఒక్కరు నిలబడతాం. ସମସ୍ତେ ଠିଆ ହେବା, దేవుని ద్వారా ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాం. ପ୍ରାର୍ଥନା କରିବା। ସମସ୍ତେ ଠିଆ ହେବା।